అన్న ఇంకొకటి చూసుకుంటే మనం సినీ కార్మికులది అది ఇంకా 30% వేతనం అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు. ఇంకా అది అవుతదా? అవ్వదా? అది ఎలా చూసుకోవచ్చు మనం? అవుద్దా అవ్వదా అంటే యాక్చువల్‌గా రూల్ ప్రకారంగా ఏంటంటే ప్రతి 2 ఏళ్లకో, 3 ఏళ్లకో ఎప్పుడో పెంచుతారు. అవును. అంటే 10% అలా పెంచుతారు. వీళ్ళు ఒకేసారి 30% పెంచమంటే అంటే గతంలో ఆ! నువ్వెప్పుడు పెంచలేదు కాబట్టి ఇప్పుడు పెంచమని అడుగుతున్నారు. ఆ! అవును. వాళ్ళు అడగడంలోనూ కరెక్టే ఉంది. హ్మ్. కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్‌ల వీళ్ళ ప్రాబ్లమ్ గూడా వీళ్ళకోటుంది. హ్మ్. వీళ్ళేంటంటే చిన్న నిర్మాతలందరూ కూడా స్మాషింగ్ దీంతో. హ్మ్. ఇప్పటికే ఒకప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూటరే పోస్టర్‌లు గూడా కొట్టించుకునేవాడు. అవును. ఇప్పుడు క్యూబ్ ప్రింట్ గూడా నిర్మాతే పెట్టుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ ఏం లేదు. డిస్ట్రిబ్యూటర్స్‌కి లేదు. జస్ట్ అట్లా ఉంది పరిస్థితి. అంటే మారిపోయింది సినిమా. హ్మ్. ఒకప్పుడు నీకుండే 100 రోజుల సినిమా. హ్మ్. ఇప్పుడు 3 రోజులే సినిమా. అవును. 3 రోజులే. అది కూడా బావుంటేనే. 3 రోజులు. ఆ 3 రోజులు ఏంటి ఫస్ట్ డే బావుందంటేనే 3 బాగుంటే 3 రోజులు. రోజులు. లేకపోతే ఆ ఒక్క రోజే. లేకపోతే ఈ 2 రోజులు ఇంకా వేరే వేరే ఏవో నడుస్తా ఉంటాయి. అవును. సో, అట్లాంటి పరిస్థితికి వచ్చాం మనం. ఇప్పుడున్న సిట్యుయేషన్. అండ్ ఈ 3 రోజులు బాగున్నా కూడా కొంతమంది ఫస్ట్ డేనే మీ ఐబొమ్మ, బప్పం, గిప్పంలోకి వెళ్ళిపోతారు. అవును. అసలు ఏంది ఇది చూద్దాంలే. ఓహ్! ఇంతేనా? సరేలే. ఓటీటీకి వచ్చినప్పుడు చూసుకుందాం. అండ్ ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సీడీ బయటికి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడేదో. అవును. టీవీలో రావాలంటే ఇది ఒక యుగం. ఒక ద్వాపర యుగంలో సినిమా తీస్తే నీకు కలియుగంలో పడేది ఇది. అవును. అంటే అట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. నీకు సినిమా తీసిన తర్వాత నెలలోపు ఓటీటీ, 2 నెలల లోపు టీవీ. ఎందుకు ఈవినింగ్ లోపు నీకు ఈవినింగ్ లోపు ప్రింట్లు. మూవీ బజ్ అవన్నీ వచ్చేస్తున్నాయి కదా ఆల్మోస్ట్ పైరసీ. సో సినిమాకి ఇప్పుడు జీవం లేదు. థియేటర్స్ అన్ని మూసుకోవాల్సిన పరిస్థితి ఎట్లుండేదంటే ఇప్పుడు థియేటర్లన్నీ ఆల్మోస్ట్ కళ్యాణ మండపాలకి, షాపింగ్ కాంప్లెక్స్లకి, మాల్స్కి ఇచ్చేస్తున్నారు. రీజన్ చెప్తా. సింగిల్ స్క్రీన్ థియేటర్ వాడు రెనోవేట్ చేసుకోలేడు పాపం. థియేటర్ కష్టం అది. అదంతా పాత సిస్టమ్ ఏసీ అదంతా పీకి ఇప్పుడున్న కొత్త డాల్బీ అట్మోస్, కొత్త సౌండ్స్ అవన్నీ మళ్ళీ అమర్చాలి అంటే ఆ సెంట్రల్ ఏసీ సిస్టమ్ కోట్లు ఖర్చు అవుతుంది. ఆ కోట్లు నేను ఎన్ని సినిమాలు రిలీజ్ చేసుకుంటే నాకు వస్తాయి మళ్ళీ ఈ జన్మకు వస్తాయా రావా? ఎందుకైనా మంచిది ఇట్లాగే రన్ చేద్దాం. ఆడికి అడుగు లేపుతలేదు. ఎప్పుడన్నా సంక్రాంతికి బాగా రిలీజ్ అయ్యి థియేటర్లు లేవన్నప్పుడు ఖచ్చితంగా నిండుతాయి. అప్పుడు వచ్చిందే నాకు చాలా అనుకొని కూర్చునే థియేటర్ ఓనర్లు కూడా ఉన్నారు. అండ్ నిర్మాతల పరిస్థితి నువ్వు ఈ వేతనాలు పెంచితే వాళ్ళకి బడ్జెట్ పెరుగుద్ది. 2 కోట్లలో తీయాల్సిన సినిమా 3 కోట్లు అవుతుంది. దే కాంట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలానే వీళ్ళకి అన్యాయం చేయాలని కాదు, వీళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకు అంటే వీళ్ళందరూ ఒక యూనియన్లో మెంబర్స్. ఇవాళ రేపు డాన్సర్స్ యూనియన్, ఆ యూనియన్, సింగర్స్ యూనియన్ అన్నిటికీ, జూనియర్ ఆర్టిస్ట్ అన్నిటికీ ఉన్నాయి. ఎందులో జాయిన్ అవ్వాలన్నా లక్షలే. అవును. నువ్వు ఇన్ని లక్షలు కడితేనే అందులో నీకు మెంబర్షిప్. అన్ని లక్షలు కట్టి ఎందుకు మెంబర్ అవుతావు నువ్వు? అక్కడ ఒక నాయకుడు ఉంటాడు, వాడు మాకందరికి నెలంతా పనిపిస్తాడని. ప్రాబ్లం కూడా వద్దు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ సపోర్ట్ గా ఉంటారు కదా. అవి కూడా వద్దు వీళ్ళకి. నెలంతా పని ఉంటే చాలు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా రావు. పొద్దున్న 5 గంటలకు వెళ్తే రాత్రి 9, 10 అయితే కానీ ఇంటికి రారమా. ఇంకా వీడి కొత్తగా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళడానికి టైం ఎక్కడిది, ప్లేస్ ఎక్కడిది చెప్పు. ప్రాబ్లమ్స్ అంటే అలా కాదు, కొంతమంది డబ్బులు ఇచ్చి ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఒక సినిమా ఆఫీస్ ఎగ్గొట్టినా వీళ్ళ దగ్గరుండి ఇప్పిస్తారు. ఇలాంటివన్నీ చెల్లుతాయి. ఒక వాడు వీడు కొట్లాడుకున్నా వీడు వెళ్ళి సెటిల్మెంట్ చేస్తాడు. అండ్ నౌ ఇక టైమింగ్స్ 6 to 6 అనే టైమింగ్ ఇంతకుముందు ఉండేది, అది కాల్ షీట్. తర్వాత 9 వరకు అంటే 1.5 పేమెంట్. ఇప్పుడు నీ పేమెంట్ 1000 రూపాయలు. 6కి నేను ప్యాకప్ చెబితే 9 వరకు ఉంచితే నీకు 1.5 1500 ఇవ్వాలి. నీకు రాత్రి భోజనం పెట్టి కూడా ఉంచితే టిఫిన్ వస్తుంది. 6 టిఫిన్లు పెడతామ్మా. టిఫిన్ పెట్టకుండా నిన్ను గెంటేసామనుకో 1000 రూపాయలు. నీకు టిఫిన్ పెట్టిన పాపానికి నేను 1500 ఇవ్వాలి. నీకు డిన్నర్ పెడితే నేను 2000 ఇవ్వాలి. ఇట్లాంటిది ఉంటుంది. అండ్ హాలిడే రోజు, బంద్ రోజు నేను షూటింగ్ పిలిస్తే ఆ రోజు 6 to 6 కైనా డబుల్ పేమెంటే. ప్రతిదీ డబల్ అవుతూ ఉంటుంది. ఇది ఒక రూల్ ఉండింది వాళ్ళకి. అది ఎప్పటి నుంచో అందరికీ తెలుసు, నీట్గా రన్ అవుతుంది, కూల్. అండ్ ఇంకొక రూల్ ఏంటి, కార్డు ఉన్న వాళ్ళనే పెట్టుకోవాలి. మేకప్ మ్యాన్ నేను మాకు తెలుసు పలానా సెలూనోడు బాగా రంగేస్తాడు, నేను ఆయన పెట్టుకుంటా, రోజు 500 ఇచ్చిన అవ్వదు. నువ్వు మేకప్ చీఫ్, హెయిర్ డ్రెస్ చీఫ్ ని పెట్టుకోవాలి. చీఫ్ కింద మళ్ళీ వాడు ఎంతమందిని పెట్టుకోవాలో వాడు నిర్ణయిస్తాడు నీ క్రూని బట్టి. ఇవ్వాలి, అది రూల్ అది. మరి వాళ్ళు యూనియన్ పెట్టుకుంది అందుకే, పని కోసమే కదా. డబ్బింగ్ వాళ్ళకైనా వీళ్ళకి ప్రతి ఒక్కడికి ఉంది యూనియన్స్. అందరూ యూనియన్ నుంచే పెట్టుకోవాలి. స్టంట్ మాస్టర్ యూనియన్స్, నువ్వు వాళ్ళని పెట్టుకోవాలి. డాన్సర్స్ యూనియన్, నువ్వు వాళ్ళని పెట్టుకోవాలి. జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకోవాలి. లేదు మా కాలేజీ పిల్లలు చాలా మంది తెలుసు ఫ్రీగా వస్తారు, నో వే.
యూ హ్యావ్ టు యూజ్ దిస్ పీపుల్. మరి మేము ఎందుకున్నాం అందరం ఇక్కడ? ఇట్లా యూనియన్స్ అన్నీ ఉన్నాయి బేసిక్గా. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, నువ్వు 6 to 6 ఎందుకు వర్కౌట్ అవుతుంది తెలుసా? పొద్దున్న 5 గంటలకు లేస్తాడమ్మా. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అన్నా, ఏ టెక్నీషియన్, మేకప్ మ్యాన్ అయినా 5 గంటలకి లేవడం కాదు, సారీ 5 గంటలకి రెడీగా కృష్ణారావు అడ్డ మీద ఉండాలి. నువ్వు 5 గంటలకు రెడీగా ఉంటే నీకు బస్సు వచ్చి ఎక్కించుకెళ్తుంది ఎక్కడికి, బస్సో బండో వాట్ ఎవర్. లొకేషన్లు ఏదో ఉంటాయి, ఊరి చివరు ఉంటాయి. నువ్వు లొకేషన్కి వెళ్ళేసరికి 6-6:30 మహా. ఫిలిం సిటీ వెళ్ళిన 6-6:30 నువ్వు దింపితే 7 గంటలకల్లా టిఫిన్ అయిపోవాలి నీది. 7 గంటలకు నీ టిఫిన్ అయితే, టిఫిన్ అవ్వగానే మొహానికి రంగు పడుద్ది. ఆర్టిస్టులు అయితే మిగతా వాళ్ళకి మిగతా ఎవరి సర్దింపులు గుర్తింపులు వాళ్ళకు ఉంటాయి. ఏ టెక్నీషియన్ ఆ పని చేస్తాడు, లైట్లు చదువుతాడు, కెమెరా వాడు అది చదువుతాడు, సెట్ వాడు అన్ని పెడతా ఉంటాడు, అంతే కదా. మేకప్ అతను మేకప్ వేస్తాడు, హెయిర్ డ్రెస్సర్, కాస్ట్యూమర్ పని. ఇవన్నీ చేశాక అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళన్నీ సెట్ చేశాక టిఫిన్ అయ్యాక నీకు 8 o'clock నీకు షూట్ స్టార్ట్ అయింది అనుకో, ఆ మంచి ఇదిలో 8కి షూట్ స్టార్ట్ అయితే, ఆర్ ఈవెన్ 9, బట్ మోర్ దెన్ 8 ఈజ్ బెటర్ టైం. అది మోహన్ బాబు గారు దాంట్లో ఖచ్చితంగా పాటిస్తారు. నీకేంటి మధ్యాహ్నం అయ్యే వరకు కొన్ని మంచి సీన్స్ అవుతాయి. లంచ్ చేశాక రెస్ట్ ఉంటుంది, ఇవ్వరు, 1 గంట సేపు రెస్ట్ ఉంటుంది. ఈవెన్ 11 గంటలకు కూడా ఒకటి వస్తుంది, మజ్జిగో జ్యూసో సంథింగ్, టీయో కాఫీయో. ఆ తర్వాత ఈవినింగ్ డే లైట్ అయ్యేలోపు నువ్వు ఆ సీన్ పూర్తి చేసి ఆ రోజు కంప్లీట్ నీ షూట్ సక్సెస్. నువ్వు 9 to 9 ఈజ్ వెరీ బ్యాడ్. 9 to 9 అయితే అది ఎవరు ప్రతిపాదించారో నాకు తెలియదు, మరి అది లేదో తెలియదు, అవ్వకూడదు. నిన్ను 9 గంటలకు ఇక్కడ నుంచి తీసుకెళ్తే నేను లొకేషన్కి వెళ్ళేసరికి 12, నీకు లంచ్ పెట్టి నిన్ను కూర్చోబెట్టేసరికి 2. అవునా, నువ్వు అప్పుడే బేవు అనుకుంటూ కూర్చుంటావు, పని కూడా సరిగ్గా చేయవు, సోమరిపోతావు, ఆ ఎండకి వానకి దేనికో. 2 షాట్లు తీస్తే డేలేట్ అయిపోతుంది మా. 2 షాట్స్ కోసం ఈ ప్రొడక్షన్ కాస్ట్ అంతా భరించాలా? మళ్ళీ అందరికీ డబుల్ పేమెంట్లు. మీ డిమాండ్ చూడు, నాకు ఇక్కడ ప్రొడక్షన్ ఇంత వస్తుంది ఇంత ముందుతో పోలిస్తే, ఆ ఇంత ఇచ్చే దాంట్లో నువ్వు చేసే పని కూడా నీకు డబుల్ పేమెంట్లు పెంచాలి, 30%, 25% పెంచాలి. ఎలా వర్కౌట్ అవుతుంది? ఈ ప్రతిపాదనే తప్పు, అలా వర్కౌట్ అవ్వదు. 6 to 6 ఈజ్ ద బెటర్ ఆప్షన్. అండ్ అఫ్ కోర్స్ పెంచాలి అనుకుంటే పెంచుకోవచ్చు, కొంచెం అంటే ఆలోచించాలి. లైక్ చిన్న సినిమాలకు ఒక ఇది, పెద్ద సినిమాలకు ఒకటి. ఇప్పుడు ఎందుకంటే సీరియల్ పేమెంట్ వేరు, సినిమా పేమెంట్ వేరుగా, టైమింగ్స్ కూడా వేరు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి నువ్వు అసిస్టెంట్కి వెళ్ళావు, గొడుగు పట్టడానికి వెళ్ళావు. సినిమాకి వెళ్తే ఇప్పుడు స్టార్టింగ్ సినిమాకి వెళ్తే 1000 రూపాయలు ఇచ్చాడు, సీరియల్కి వెళ్తే ఆవిడ 500 ఇస్తా అంటది. సీరియల్ బాబు అంటది. నెక్స్ట్ అదేంటిది, నీకు ఏ సీరియల్ అయినా 9:30 దాటంది నీకు ప్యాకప్ అవ్వదు. డైలీ మినిమం 7 సీన్స్, 7 సీన్స్. అవి ఎన్ని ఎపిసోడ్స్ వేసుకుంటారు? 7 scenes లో అంటే 7 డ్రెస్ చేంజ్, 7 డ్రెస్, 7 మాస్టర్ షాట్లు, 7 అందరి క్లోజులు, అందరి సజెషన్లు, ఒక్కొక్క సీన్ ఇంత అయ్యేసరికి అయిపోయింది టైం. మరి వాళ్ళకి అలా ఉంటది, ఒప్పుకొని వెళ్తున్నావా? సో ఇక్కడ పరిష్కారం అవ్వాలంటే ఏం చేయాలంటే, దీంట్లో కూడా చిన్న సినిమా పెద్ద సినిమాను ఒక విభజన చేయండి. చిన్న సినిమాలకు బడ్జెట్ ఇంత పెట్టదు, ఆ సినిమాకి ఎవరు పని చేసినా ఈ పేమెంట్లు ఇలాగే ఉంటాయి, నచ్చితే పోటీ లేకపోతే లేదు. లేదు ఇప్పుడు యూట్యూబ్లలో చేయట్లా. ఇప్పుడు ఒక నిమిషం, సినిమా కెమెరామ్యాన్లు, సినిమా మేకప్ మ్యాన్లు యూట్యూబ్ ఛానల్స్లో కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఇచ్చినా చేస్తున్నారు, నెల జీతానికి కూడా చేస్తున్నారు, వెబ్ సిరీస్లో చేస్తున్నారు, ప్రైవేట్ ఫోటోషూట్స్ ఒప్పుకుంటారు. ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నాడు, ఒక పెళ్ళి ఒప్పుకుంటే 10 లక్షలు. అవును, ఒక అంటే పర్ డే వెళ్తే కొన్ని వేలు, ఈవెంట్కి వెళ్తే కొన్ని వేలు. లేదు ఒక చిన్న షూట్ ఉంది 1:1 అంటే 1000 రూపాయలు అండి, 500, 700 అండి అంటాం. అన్నిటికీ వెళ్తున్నావు. కెమెరామెన్లే చాలా మంది ఉన్నారు ఆల్మోస్ట్. యు ఆర్ ఫ్లెక్సిబుల్, సో యు ఆర్ ఫ్లెక్సిబుల్ టు ఎవ్రీవేర్, రైట్? సో మీరు కూడా ఏం చేయాలంటే ఆ విభజన జరగాలి. అన్ని సినిమా ఒకలా చూడొద్దు. నీకు కోర్టు సినిమా వేరు, బాహుబలి సినిమా వేరు, RRR వేరు, అన్ని వేరే, ఆ వేరు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బడ్జెట్. అవును, తమ్ముడు సినిమా వేరు, నిన్న రిలీజ్ అయిన వారు వేరు, కూలీ వేరు, అండ్ మళ్ళీ కంగువా లాంటి సినిమాలు వేరు, ఆ మేకప్స్ వేరు, బలగం లాంటి సినిమాలు వేరు, అవి వేరు, ఇట్లా ఉంటాయి కదా. సో ఏం చేయాలంటే 5 కోట్ల వరకు బడ్జెట్ సినిమాలకి ఇది, దాని ఫిగర్స్ అన్ని ఇలా ఉంటాయి. 25 కోట్ల వరకు, 10 నుంచి 25 కోట్ల వరకు ఫిగర్ ఇది, దాని ఇలా ఉంటాయి. 50 దాటితే 100 అయినా, 150 అయినా, 200 అయినా దాని ఫిగర్ ఇది. లేదా ఇంకా భారీ బడ్జెట్ అయితే దాని ఫిగర్ ఇది. దానికి తగ్గట్టు
తీసుకోండి. ఈవెన్ అలా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు బయట. షార్ట్ ఫిలిమ్స్కి అయితే ఎలా మాట్లాడతారు తెలుసా? బ్రో ఒక ప్రైవేట్ మూవీ ఉంది, మీరు మేకప్ చేస్తారట, బడ్జెట్ ఎంత బ్రో అని అడుగుతాడు. నా బడ్జెట్ నీకెందుకు, నువ్వు వచ్చేది రంగు వేయడానికేగా. అంతే కదా. అంటే నేను 100 కోట్లు పెడితే నువ్వు వేసేదానికి నేను నీకు 10,000 ఇవ్వాలా, నేను 10 కోట్లే పెడితే నీకు 1000 రూపాయలు ఇవ్వాలా? అది ఎట్లా? నువ్వు అక్కడ వేసేది అదే రంగు, ఇక్కడ వేసేది ఇదే రంగు, ఇట్లా అడుగుతున్నారు. ఆ అడిగేదేదో ఇప్పుడు యూనియన్లు ఉన్నాయి మీకు, ఇప్పుడు డిస్కస్ చేస్తే ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుంది. ఒక్కో బడ్జెట్ ఒక కేటగిరీ పెట్టండి, ఇనఫ్. కూల్గా ఉండి ఎవరు గొడవ చేయరు. ఎక్కడికి వెళ్తున్నావు బ్రో అంటే, చిన్న సినిమా బ్రో 1000 రూపాయలు, వెళ్తున్నా, ఖాళీగా ఉన్నా కదా అందుకే వెళ్తున్నా అంటాడు. ఏం చేస్తున్నా అంటే, పెద్ద సినిమా కూడా తగిలింది బ్రో, మంచిది ఒప్పుకున్నా, 12 రోజులు ఊటీలో షూట్ అంటాడు. గో, అవుట్డోర్ అయితే పేమెంట్, వీళ్ళకు ఉంటాయి, అన్ని సౌలభ్యాలు ఉంటాయి. ఈవెన్ నీకు ట్రైన్ ఛార్జీలతో పాటు బత్తా కూడా ఇస్తారు, ఫుడ్ అలవెన్సెస్ కూడా ఇస్తారు, అన్ని ఇస్తారు, కూడా ఇస్తారు అవుట్డోర్. అవి పెంచమని గొడవ. ఓకేనా, పెంచితే మేము నష్టపోతామని చిన్న నిర్మాతల ప్రాబ్లం. ఇప్పుడు సితారా, హారిక హాసిని, 14 రీల్స్ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఏదో శ్రీ సంథింగ్ ABCD ఫిలిమ్స్ అనేవాడు ఇచ్చుకోలేడు, చాయ్ బిస్కెట్ ఏమో ఎవరో చిన్న వాళ్ళు ఇచ్చుకోలేరు. అట్లా ఇప్పుడు కేటగిరీస్ పెట్టుకోండి బడ్జెట్స్ని. ఇది చిన్న బడ్జెట్లో కూడా ఒక మీరు 2 టైర్ హీరో, 3 టైర్ హీరో అని హీరోలకు పెడుతున్నారు కదా, అట్లా 1 టైర్ సినిమా, 2 టైర్ సినిమా, 3 టైర్ సినిమా అని పెట్టుకోండి. 1 టైర్ సినిమాలకు ఒక పేమెంట్లు, 2nd టైర్, 3rd టైర్, 4th టైర్, 5th టైర్ సినిమాలకు ఒక పేమెంట్. అండ్ టీవీ సీరియల్స్ కూడా లో బడ్జెట్ సీరియల్ ఉంటాయి తెలుసా. లో బడ్జెట్ అన్నట్టు ఏమి ఇవ్వరు వాళ్ళు, కొబ్బరి బొండం కూడా ఇవ్వరు, వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు, అలాంటివి ఉంటాయి. యూట్యూబ్ ఛానల్స్లోనూ కూడా పెద్ద ఛానల్, చిన్న ఛానల్, మాది చిన్న ఛానల్ బ్రో అలాంటివి ఉంటాయి. మమ్మల్ని అడుగుతారు కదా, పెద్ద ఛానల్, చిన్న ఛానల్, ఇవన్నీ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. ఈ కేటగిరీస్ అన్ని మనం బయట అడ్జస్ట్ అవుతున్నాం, ఒక సినిమా ఇండస్ట్రీలో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా నాకు అదే కావాలని కార్మికుడు కూర్చున్నాడు, ఎందుకంటే నేను లేచిన లేపుడు అట్లాంటిది అని. సో మీరు మాట్లాడుకోండి, ఏంటి ఆ కాంట్రాక్ట్ నువ్వు ముందే డిసైడ్ అవ్వు. పెద్ద సినిమాకి ట్రై చేయి, గన్ షాట్ టార్గెట్, నీకు దొరకలేదు ఆ రోజు ఖాళీగా ఉండకు, 2nd టైర్ సినిమాలకి వెళ్ళు, 3rd టైర్ సినిమా ఒప్పుకో, ప్రాబ్లమ్ సాల్వ్ కదా.